హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కిడ్నీ ఆరోగ్యంపై మాట్లాడుకుందాం. మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలు. కానీ ఇటీవల కాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కిడ్నీ రాళ్ళు. ఇవి ఎందుకు వస్తాయో, ఎలా నివారించుకోవాలి, ఈ కిడ్నీ స్టోన్స్ రాకుండా ఒకవేళ వచ్చినా వెంటనే కరిగిపోయేలా చేసే ఒక అద్భుతమైన ఆకు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఇక టాపిక్లోకి వస్తే, కిడ్నీలు మన రక్తాన్ని శుద్ధి చేస్తాయి, వ్యర్థాలను బయటకు పంపిస్తాయి, శరీరంలో ద్రవ స్థాయిని సమతుల్యం చేస్తాయి. కానీ మన జీవన శైలి, తినే ఆహారం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగి సమస్యలు వస్తున్నాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఉండే మినరల్స్ అండ్ లవణాలు కిడ్నీలో చేరి కట్టుబడి రాళ్ళుగా మారడం వల్ల వస్తాయి. ఇవి ఏర్పడడానికి కొన్ని ప్రధాన కారణాలు ఇప్పుడు చూద్దాం. నీటిని దాహం తీరకుండా తక్కువ నీరు తాగడం, అధికంగా ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం, సోడా, కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం, అధికంగా ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం, కొందరికి జన్యుపరమైన కారణాలు, ఇంకొందరికి విటమిన్ డి ఎక్కువగా ఉండడం వల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ అనేది ఏర్పడతాయి. సో ఇప్పుడు కిడ్నీ ఆరోగ్యాన్ని పెంచే ఆకు గురించి తెలుసుకుందాం. కొండపిండి ఆకు, దీనినే తెలగపిండి ఆకు అని కూడా పిలుస్తారు. అది అమరంతేసి కుటుంబానికి చెందిన ఒక చిన్న మొక్క. దీని శాస్త్రీయ నామం ఎర్వాలా నాటా. ఇది భారతదేశం, శ్రీలంక, ఆఫ్రికా, ఇతర ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. ఈ మొక్కను సాంప్రదాయ వైద్యంలో అనేక వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని నమ్ముతున్నారు. కొండపిండి ఆకులో అనేక పోషకాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఫ్లేవనాయిడ్లు. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి, కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. దీనిలోని ఆల్కలాయిడ్లు నొప్పి నివారించేందుకు, వాపును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. టానిన్లు యాంటీ మైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి, రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కాల్షియం ఎముకలు, దంతాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే ఇనుము రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. కొండపిండి ఆకును సాంప్రదాయ వైద్యంలో అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ ఆకు ముఖ్యంగా మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి, మూత్రపిండాల వాపును తగ్గించడానికి, మూత్ర విసర్జనను పెంచడానికి సహాయపడుతుంది. ఈ ఆకును తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి మరియు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి సహాయపడుతుంది. కొండపిండి ఆకు రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్తనాళాలను సడలించడం ద్వారా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కొండపిండి ఆకు కాలేయాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇది కాలేయ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది మరియు కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ ఆకు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడానికి, అజీర్తిని తగ్గించడానికి, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఆకును తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది దగ్గు, జలుబు మరియు ఆస్తమా లక్షణాలను కూడా తగ్గించుతుంది. కొండపిండి ఆకు చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది మొటిమలు, తామర, గజ్జి వంటి చర్మ వ్యాధులను నయం చేస్తుంది. ఇది గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది రక్తస్రావాన్ని ఆపడానికి, ఇన్ఫెక్షన్లు నివారించడానికి మరియు గాయం త్వరగా మానడానికి సహాయపడుతుంది. కొండపిండి ఆకు కీళ్ళ నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది వాపును తగ్గించడానికి మరియు నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఆకు కంటి సమస్యలను తగ్గించడంలో, కంటి శుక్లం, గ్లకోమా వంటి కంటి వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. కొండపిండి ఆకులను నీటిలో మరిగించి కషాయం తయారు చేయవచ్చు. ఈ కషాయాన్ని రోజుకు 2 సార్లు తాగాలి. ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు. ఈ పొడిని నీటిలో కలిపి తాగవచ్చు లేదా ఆహారంలో కలుపుకోవచ్చు. ఈ కొండపిండి ఆకులను పేస్ట్లా చేసి గాయాలు, చర్మ సమస్యలు మరియు కీళ్ళ నొప్పులపై రాయొచ్చు.
ఈ ఆకుల నుండి రసం తీసి తాగవచ్చు. కొండపిండి ఆకును ఉపయోగించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు కొండపిండి ఆకును ఉపయోగించే ముందు వైద్యుణ్ణి సంప్రదించాలి. ఈ ఆకును అధిక మోతాదులో తీసుకోకూడదు. కొన్ని రకాల మందులు వాడుతున్న వారు కొండపిండి ఆకును ఉపయోగించే ముందు వైద్యుణ్ణి సంప్రదించాలి. సో ఇది ఫ్రెండ్స్, చూసారు కదా కొండపిండి గురించి, దాని ఉపయోగాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.